డిగ్రీ అయిపోయి ఏం చేయాలో ఆలోచించే స్టూడెంట్స్కి చిన్న అడ్వైస్ ఇద్దాం అనుకున్నాను. 2 మెయిన్ ఆప్షన్స్ చాలామంది తీసుకునేది గవర్నమెంట్ సైడ్ వెళ్దామా, లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామా, లేదంటే సాఫ్ట్వేర్ వెళ్దామా. సో రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం, గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ జాబ్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వడానికి, అంటే జాబ్ కొట్టడానికి 1 year పట్టచ్చు, కొందరికి 6 months పట్టచ్చు, 2 years పట్టచ్చు. సో ఆ ప్రిపరేషన్ పీరియడ్కి నువ్వు బియర్ అవ్వగలవు, ఆ టెన్షన్ బియర్ అవ్వగలవు చూసుకో. తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏంటంటే నీకు మెయిన్ వచ్చేసి ఎవరైనా మనం ఉద్యోగం చేసే డబ్బు కోసం మానిటరీ బెనిఫిట్స్ వచ్చేసి కంపేర్ టు సాఫ్ట్వేర్ తక్కువ ఉంటాయి. సో అది నీకు ఓకేనా? వర్క్ లైఫ్ ప్రెజర్ ఉండవా? మ్యాక్సిమం ఇంత ప్రెజర్ ఉండకపోవచ్చు, బట్ వర్క్ అయితే ఉంటే కంపల్సరీ చేయాలి. గవర్నమెంట్ అయినా ముందులాగా లేదు, ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే జీతం తీసుకునే వాళ్ళు. థర్డ్ వచ్చేసి ప్రమోషన్స్ చాలా స్లో అంటే ఇంకా దాని గురించి మర్చిపో. నాకు ప్రమోషన్స్ కావాలి, హయ్యర్ పొజిషన్ త్వరగా వెళ్ళాలనుకుంటే నువ్వు క్లరికల్ క్యాడర్ కాకోకుండా ఆఫీసర్ క్యాడర్ చేసుకో, ప్రిపేర్.